అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో హర్షద్ మెహతా యొక్క ఫుల్ స్టోరీ గురించి మనం తెలుసుకుందాం. 1980లో హర్షద్ మెహతా అనే ఒక యువకుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి అడుగుపెట్టాడు. 10 సంవత్సరాల లోపే ఒక సాధారణ జాబర్ నుండి స్టాక్ మార్కెట్ లో బిగ్ బుల్ గా మారాడు. ఒక లావిష్ లైఫ్ స్టైల్, 15,000 స్క్వేర్ ఫీట్, లగ్జరియస్ కార్స్ అండ్ పవర్ఫుల్ ఆఫీస్ ఆయన సొంతమయ్యాయి. కానీ హర్షద్ రేస్ ఎంత వేగంగా ఉన్నా అతని పతనం మరింత బాధాకరంగా మారింది. ఇది భారతదేశం యొక్క అతిపెద్ద ఆర్థిక కుంభకోణం కథ. 1973లో రాయ్పూర్ నగరంలో 18 సంవత్సరాల వయసులో హర్షద్ తన జీవితాన్ని కోల్పోయాడు. అతని తండ్రి వ్యాపారం మరియు ఆరోగ్యం రెండు పతనమవుతున్నాయి. కానీ హర్షద్ ఈ పరిస్థితిని మార్చాలని అనుకున్నాడు. అందుకే అతను తన అదృష్టాన్ని పరీక్షించడానికి తన జీవితాన్ని మార్చే నగరానికి వెళ్లాడు. కళల నగరమైన ముంబై. ముంబైలో అతనికి లాలా లజపతి రాయ్ కళాశాలలో ప్రవేశం లభించింది మరియు చిన్నపాటి పనులు చేయడం ప్రారంభించాడు. ప్లాస్టిక్ కూరగాయలను సేకరించి అమ్మడం మరియు సిమెంట్ వ్యాపారం చేయడం ప్రారంభించాడు. అతను డబ్బు సేవ్ చేయడానికి మెటీరియల్ ని తాను క్యారీ చేసి డెలివర్ చేసేవాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లో హర్షద్ యొక్క కుటుంబం రాయ్పూర్ నుండి ముంబైకి షిఫ్ట్ అయింది. 1977లో కాలేజ్ పూర్తయ్యాక హర్షద్ 600 రూపాయల శాలరీతో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో క్లర్క్ గా ఉద్యోగం చేశాడు. అతని బ్రదర్ అశ్విన్ మెహతా ICICI లో ఉద్యోగం ప్రారంభించాడు. వారు తమ ఉద్యోగాలతో పాటు సైడ్ వ్యాపారాలు కూడా చేశారు. కానీ 2 సంవత్సరాలలో ఎన్నో వ్యాపారాలు చేసినప్పటికీ వారు పెద్ద వ్యాపారం చేయలేకపోయారు. అందువల్ల ఒక రోజు వారు స్టాక్ మార్కెట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించాలని నిర్ణయించారు. అప్పుడు BSE లో ఒక ట్రేడింగ్ రింగ్ ఉండేది. షేర్లు మాన్యువల్ గా కొనుగోలు మరియు అమ్మకం చేసేవారు. ఎందుకంటే ఆ సమయంలో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్రవేశపెట్టలేదు. ఈ ట్రేడింగ్ రింగ్ లో కేవలం జాబర్లు మరియు బ్రోకర్లు మాత్రమే ప్రవేశించగలుగుతారు. జాబర్లు పని అనేది అతని క్లయింట్ తరఫున షేర్లను కొనుగోలు చేసి అమ్మడమే. హర్షద్ ఈ రింగ్ లో అడుగుపెట్టి డీళ్లు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. కానీ దీనికోసం అతనికి ఒక జాబర్ కావాల్సి వచ్చింది. అతను P. అంబులాల్ అనే బ్రోకర్ ను జాబర్ గా అవతరించమని కోరాడు మరియు చాలా ప్రయత్నాల తర్వాత అతనికి జాబర్ బ్యాడ్జ్ లభించింది. కానీ మొదటి రోజు జాబర్ గా చాలా బ్యాడ్ గా గడిచింది. అతనికి 2,000 రూపాయలు నష్టమైంది. కానీ దుఃఖపడకుండా అతను ఈ కష్టాన్ని ద్వారా పాఠం నేర్చుకున్నాడు. కొన్ని నెలల్లోనే అతని నైపుణ్యాలపై చాలా కష్టపడి మార్కెట్ లో అత్యంత నైపుణ్యం గల జాబర్లలో ఒకరిగా నిలిచిపోయాడు. హర్షద్ మెహతా కి ఒకటి అర్థమైంది. స్టాక్ మార్కెట్ లో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే అతనికి కంపెనీల గురించి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఈ కారణంగా అతను కంపెనీల ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా ఉండే వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచడం ప్రారంభించాడు. ఉదాహరణకు అతను కార్మిక సంఘాల నాయకులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. అలా చేస్తే అతనికి కంపెనీ యొక్క రోజువారీ ఉత్పత్తి డేటా పొందగలుగుతాడు. ఉత్పత్తి పెరిగితే అతను కంపెనీ షేర్లను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవచ్చు మరియు ఉత్పత్తి తగ్గినట్లయితే లేదా కార్మిక హఠాయింపు పరిస్థితి ఉంటే అతను ముందే షేర్లను అమ్మేసేవారు. ఈ రకమైన ఇన్సైడర్ ట్రేడింగ్ ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. అండ్ ఇప్పుడైతే అది ఇల్లీగల్, కానీ ఆ టైంలో అది లీగల్. ఒక జాబర్ గా హర్షద్ ఇతరుల కోసం మాత్రమే ట్రేడింగ్ చేయలేదు. అతను తన స్వంత డబ్బులు కూడా మార్కెట్ లో పెట్టుబడిగా పెట్టాడు. 1982 నాటికి అతను ఇన్సైడర్ ట్రేడింగ్ ఆధారంగా చాలా డబ్బులు సంపాదించాడు. అతను ఒక పెద్ద ఇంటికి షిఫ్ట్ అయిపోయాడు. హర్షద్ ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ కాకుండా మరెన్నో టెక్నిక్స్ ని ట్రై చేయాలని అనుకున్నాడు. పంప్ అండ్ డంప్. ఇందులో హర్షద్ ఒక షేర్ ని గుర్తించి అది ఎక్కువగా కొనుగోలు మరియు అమ్మకాలు చేయబడడం లేదు. అప్పుడు అతను తన మిత్రులతో కలిసి ఆ షేర్ పెద్ద మొత్తాన్ని చాలా తక్కువ సమయంలో కొనుగోలు చేశాడు. ఇది ఆ షేర్ సరఫరాను మార్కెట్ లో తగ్గిస్తుంది మరియు ధరలు పెరుగుతాయి. తర్వాత హర్షద్ ఆ షేర్ యొక్క కొంత భాగాన్ని అమ్మి పెద్ద లాభం పొందాడు. హర్షద్ యొక్క ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ వల్ల అతని ప్రాఫిట్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతుంది. మార్కెట్ లో ఎవరు అతన్ని ఓడించలేరని అతను అనుకున్నాడు. కానీ తర్వాత ఒక విషయం జరిగింది. అది పూర్తిగా హర్షద్ ను నాశనం చేసింది. బ్లాక్ థర్స్డే. 1982 మార్చ్ 18న స్టాక్ మార్కెట్ సాధారణంగా ప్రారంభమైంది. కానీ తరువాత ఆఫ్టర్నూన్ 2 o'clock కి మార్కెట్ కుప్పకూలిపోయింది. అందరూ పానిక్ సెల్లింగ్ చేయడం ప్రారంభించారు. 15 నిమిషాల్లోనే మార్కెట్ ఫాస్టెస్ట్ ఫాల్ ని చూసింది. 10 లక్షల నష్టంతో హర్షద్ ఆల్మోస్ట్ నాశనం అయిపోయాడు. బ్రోకర్ కి బాకీ చెల్లించడానికి హర్షద్ తన భార్య నగలను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆ తరువాత కొన్ని నెలల పాటు అశ్విన్ భార్య ఇంటి ఖర్చులను చూసుకుంది.
ఆమె ఒక ఫ్రీలాన్స్ బ్యూటిషియన్. కానీ జూన్ 1982న హర్షద్ మరియు అశ్విన్ మళ్ళీ మార్కెట్ లో అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈసారి హర్షద్ తన స్వంత స్టాక్ బ్రేకింగ్ ఫర్మ్ ని ప్రారంభించి ప్రజలకు స్టాక్ మార్కెట్ కన్సల్టింగ్ సేవలను అందించాలనుకున్నాడు. అతను గ్రోమోర్ కన్సల్టెంట్ అనే చిన్న ఆఫీస్ నుండి ప్రారంభించాడు. గ్రోమోర్ యొక్క ఉద్దేశం సంపన్నులకి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులను అందించడం. ప్రాథమికంగా వారి ఆర్థిక మొత్తం డబ్బులను మార్కెట్ లో పెట్టుబడిగా పెట్టి ఎక్కువ లాభాలు పొందడమే. అశ్విన్ యొక్క మామ అతనికి 4 లక్షల రూపాయలు ఇచ్చారు మరియు ఒక CSA నుండి 1 lakh రూపీస్ ని పొందాడు. ఇదే విధంగా గ్రోమోర్ కన్సల్టెంట్ వ్యాపారం ప్రారంభమైంది. హర్షద్ మార్కెట్ లో టీ ఆకు ధర 3 నుండి 4 రూపాయలు పెరిగిందని గమనించాడు. అంటే టీ ఆకు విక్రయించే కంపెనీలు సాధారణం కంటే ఎక్కువ లాభం పొందబోతున్నాయి. కానీ తర్వాత కూడా టీ కంపెనీలు షేర్లు మార్కెట్ లో చాలా అండర్ వాల్యూటెడ్ గా ఉన్నాయి. అందుకే హర్షద్ మెక్లోడ్ రసిల్, టాటా టీ, హారిసన్ అండ్ మలయాళం వంటి కంపెనీల షేర్లు కొనుగోలు చేయడం ప్రారంభించాడు. ఒక సంవత్సరంలో ఈ కంపెనీల షేర్లు ధరలు వేగంగా పెరిగాయి. దీనివల్ల హర్షద్ మరియు గ్రోమోర్ యొక్క క్లయింట్లు చాలా డబ్బు సంపాదించారు. వారి ఆర్థిక లాభాల కారణంగా గ్రోమోర్ పేరు అతి త్వరగా వ్యాప్తి చెందింది. ప్రజలు గ్రోమోర్ యొక్క స్కామ్లలో పెట్టుబడులు పెట్టేందుకు పోటీ రావడం ప్రారంభించారు. అలాగే 1985 నాటికి హర్షద్ స్టాక్ మార్కెట్ మాంత్రికుడిగా మారిపోయాడు. మార్కెట్ లో ఒక వృద్ధుడు మాత్రం అతని సక్సెస్ ని చూస్తూ ఆనందించలేదు. ఆ వృద్ధుడి పేరే మను మాణిక్. మను మాణిక్ మార్కెట్ లో పాత ప్లేయర్. స్టాక్ మార్కెట్ భాషలో అతను బేర్ అని పిలువబడతాడు. అంటే అతను షార్ట్ సెల్లింగ్ ద్వారా డబ్బులు సంపాదించేవాడు. షార్ట్ సెల్లింగ్ అనేది ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ. ఇందులో షేర్లు అప్పు తీసుకొని వాటిని ఇప్పటి ధరలో అధిక ధరకు అమ్మి తరువాత ధరలు పడితే తిరిగి కొనడం మరియు అప్పు చెల్లించడం. ఈ కేసులో ప్రైస్ లో డిఫరెన్స్ ప్రాఫిట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మను మాణిక్ వంటి బేర్ కి షేర్ల ధర పడితే లాభం. మను మాణిక్ హర్షద్ మెహత్ ను కూలదోయడానికి చాలా రోజుల నుండి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఫైనల్లీ ఆ ఛాన్స్ 1986 లో వచ్చింది. ఫైనాన్స్ మినిస్టర్ VP సింగ్ బడ్గెట్ అనౌన్స్మెంట్ లో బిజినెస్ కి మంచిగా కాకపోయినా కొన్ని డిసిషన్స్ తీసుకున్నారు. అందుకే స్టాక్ మార్కెట్ పడిపోవడం స్టార్ట్ అయింది. హర్షద్ మెహతా యొక్క షేర్లను చాలా హెవీ క్వాంటిటీలో కొనుగోలు చేశాడు. కానీ ఇప్పుడు వాటి ధర కూడా పడిపోయింది. ఈ ఆపర్చునిటీ చూసిన మను మాణిక్ అండ్ తన బేర్ గ్యాంగ్ హెవీ షార్ట్ సెల్లింగ్ చేశారు. వాటి ధరను ఇంకా తగ్గించారు. హర్షద్ BSE నుండి లోన్ తీసుకొని మార్జిన్ లో ఇన్వెస్ట్ చేశాడు. బేర్ గ్యాంగ్ హర్షద్ 1 crore కంటే ఎక్కువ నష్టం చవి చూశాడని ఆయన స్టాక్ మార్కెట్ కి డ్యూస్ రీపే చేయలేడని రూమర్స్ పంచింది. మార్కెట్ లో న్యూస్ హర్షద్ అండ్ గ్రోమోర్ కన్సల్టెంట్ బ్యాంక్ రప్ట్ అవుతారని వ్యాప్తి చెందింది. రియాలిటీలో హర్షద్ దగ్గర రీపే చేయడానికి సఫిషియెంట్ మనీ ఉంది. రిప్యుటేషన్ ని కాపాడుకోవాలని హర్షద్ వెంటనే యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. స్టాక్ డ్యూస్ ని రీపే చేయడానికి 14 days టైం ఉంటుంది. కానీ రూమర్స్ ను కౌంటర్ చేయడానికి హర్షద్ పేమెంట్స్ ముందుగానే చేయాలని డిసిషన్ తీసుకున్నాడు. అందుకే 14 days ముందే అన్ని పేమెంట్స్ ని క్లియర్ చేశాడు. టీ స్టాల్ దగ్గర నుంచి ట్రేడింగ్ రింగ్ వరకు అడ్వాన్స్ పేమెంట్స్ న్యూస్ ని పంచాడు. దీనివల్ల హర్షద్ రెప్యుటేషన్ మరింత పెరిగింది. బేర్స్ కి షాక్ ఇచ్చింది. కానీ ఈ ఇన్సిడెంట్ లో హర్షద్ 1.5 crore లాస్ అయ్యాడు. ఇది అతనికి పెద్ద సెట్ బ్యాక్. అయినప్పటికీ హర్షద్ త్వరలోనే బౌన్స్ బ్యాక్ అయ్యాడు. గ్రోమోర్ స్మాల్ ఇన్వెస్టర్స్ తో పాటు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. తక్కువ కాలంలోనే హర్షద్ ఇండియాలో ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్ అయ్యాడు. కానీ హర్షద్ మైండ్ లో ఒక గోల్ మిగిలింది. వేరే వాళ్ళగా మనీ ఇన్వెస్ట్ చేయడం కాకుండా తను ఒక బిగ్ ఇన్వెస్టర్ అవ్వాలని అనుకున్నాడు. అతను మనీ, ప్రాఫిట్ ఈ రెండూ కూడా అతనిదే కావాలని కోరుకున్నాడు. కానీ దీనికి అతనికి several hundred crore క్యాపిటల్ అవసరం. ఈ క్యాపిటల్ కోసం హర్షద్ ఒక కొత్త మార్కెట్ అంటే మనీ మార్కెట్ లో ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. మనీ మార్కెట్ అనేది ప్రధానంగా ఒక బ్యాంక్ మరొక బ్యాంకు నుంచి షార్ట్ టర్మ్ లోనే తీసుకునే విధానం. ఈ లోన్ సాధారణంగా 15 రోజుల వరకు ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు ఒకరికి ఒకరు లోన్లు ఇస్తాయి. ఎందుకంటే వాటికి అదనంగా వచ్చిన క్యాష్ పై ఇంట్రెస్ట్ రూపంలో అదనపు ఆదాయం పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇకపోతే ఏదైనా బ్యాంక్ తక్కువ కాలానికి క్యాష్ అవసరం ఉంటే ఈ లోన్ తీసుకుంటుంది. ఉదాహరణకు సిటీ బ్యాంక్ వద్ద 100 కోట్లు అదనంగా ఉన్నాయి. వాటిని మరో బ్యాంక్ కి లోన్ గా ఇవ్వాలనుకుంటుంది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ అమెరికా వద్ద
100 కోట్లు అదనంగా ఉన్నాయి. అది కూడా మరో బ్యాంక్ కి లోన్ గా ఇవ్వాలనుకుంటుంది. ఈ విధంగా సిటీ బ్యాంక్ 100 కోట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీనికి ప్రతిఫలంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా తన 100 కోట్లు ఆస్తులను సిటీ బ్యాంక్ కి తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ సెక్యూరిటీస్ మరియు బాండ్ల రూపంలో ఉంటాయి. 15 రోజుల తర్వాత బ్యాంక్ ఆఫ్ అమెరికా సిటీ బ్యాంక్ కు 100 కోట్లతో పాటు వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించి తాకట్టు పెట్టిన సెక్యూరిటీస్ ని తిరిగి పొందుతుంది. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. వాస్తవానికి బ్యాంకులు తమ తాకట్టు పెట్టిన సెక్యూరిటీస్ ను ప్రత్యక్షంగా వేరే బ్యాంకులకు అందించవు. దానికి బదులుగా బిఆర్ బ్యాంక్ రిసిట్ ని అందిస్తాయి. ఈ సందర్భంలో కూడా 100 కోట్ల రుణానికి బదులుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా తన ఆస్తులను లేదా సెక్యూరిటీస్ ను సిటీ బ్యాంక్ కి ఇవ్వలేదు. దానికి బదులుగా బ్యాంక్ రిసిట్ బిఆర్ ఇచ్చింది. ఈ బిఆర్ అనేది ఒక రకమైన హామీ. అంటే మేము రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే మా ఆస్తులను మీకు అందజేస్తాము అని బ్యాంక్ ఆఫ్ అమెరికా సిటీ బ్యాంక్ కు ఇచ్చిన మాట. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు సౌకర్యవంతం చేసేందుకు బిఆర్లు వాడేవారు. రెండు బ్యాంక్స్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ ని ఆర్ఎఫ్డి లేదా రెడీ ఫార్వర్డ్ డీల్స్ అని పిలుస్తారు. ఈ రెడీ ఫార్వర్డ్ డీల్స్ ను మనీ మార్కెట్ బ్రోకర్లు సులభతరం చేసేవారు. అందుకు ఈ బ్రోకర్లు బ్రోకరేజ్ లేదా ఫీస్ ను పొందేవారు. ఇప్పుడు హర్షద్ మెహత్ ఈ బ్రోకర్ అవ్వాలనుకున్నాడు. హర్షద్ గమనించిన విషయం ఏమిటంటే సిటీ బ్యాంక్, అజయ్ కయాన్, హేమంద్ర కొఠారి వంటి కొందరు వ్యక్తులు కలిసి మనీ మార్కెట్ లో కార్టెల్ నడిపిస్తూ మొత్తం మార్కెట్ ను నియంత్రిస్తున్నారు. ఈ కార్టెల్ కొత్త బ్రోకర్లకు మార్కెట్ లో ప్రవేశం సాధ్యం కాకుండా చేసింది. హర్షద్ ఈ కార్టెల్ నియంత్రణ పట్ల అసంతృప్తి చెందిన బ్యాంకులను గుర్తించాడు. ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ అమెరికా మరియు ఏఎన్జెడ్ గ్రీన్లేస్ బ్యాంక్. హర్షద్ తన బ్రోకింగ్ సేవలను తిరిగి అందించి తన సొంత కార్టెల్ ను ఏర్పరచుకున్నాడు. ఈ విధంగా 2 సంవత్సరాల లోపే హర్షద్ మనీ మార్కెట్ లో టాప్ బ్రోకర్ గా అయ్యాడు మరియు బ్రోకరేజ్ ద్వారా మంచి డబ్బులు సంపాదించాడు. కానీ హర్షద్ బ్రోకరేజ్ ని సంపాదించడానికి మనీ మార్కెట్ లోకి రాలేదు. అతను వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి మార్కెట్ లోకి అడుగుపెట్టాడు. ఈ ప్లాన్ భవిష్యత్తులో భారతదేశంలో అతిపెద్ద ఆర్థిక స్కామ్ గా మారబోతుంది. డబ్బు మార్కెట్ లో సమయం ఆదా చేసేందుకు చాలా బ్యాంకులు ముందుగానే బ్రోకర్ ఖాతాలో డబ్బు బదిలీ చేసేవి. తద్వారా బ్రోకర్ కు ఉత్తమ డీల్ లభించగానే ఆ డబ్బును మరో బ్యాంకుకు బదిలీ చేసి సెక్యూరిటీస్ ఇవ్వగలిగేవారు. ఇక్కడ హర్షద్ పెద్ద లోపాన్ని గమనించాడు. బ్యాంకులు ముందుగా డబ్బు బదిలీ చేసినప్పుడు డీల్ జరగడానికి ముందు ఆ డబ్బు 10 నుండి 15 రోజుల పాటు బ్రోకర్ ఖాతాలో ఉండేది. హర్షద్ ఈ డబ్బును స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. అలాగే తనకు నచ్చిన స్టాక్ యొక్క ధరను కృత్రిమంగా పెంచడం ప్రారంభించాడు. డీల్ ను ముగించే సమయం వచ్చేసరికి ఆయన షేర్లను అమ్మి లాభాన్ని తన వద్ద ఉంచుకున్నాడు. మిగిలిన డబ్బుతో మనీ మార్కెట్ డీల్ ను పూర్తి చేశాడు. దీనికి తోడు హర్షద్ మరో లోపాన్ని కనుగొన్నాడు. ఈ ప్లాన్ భవిష్యత్తులో భారతదేశంలో అతిపెద్ద ఆర్థిక స్కామ్ గా మారబోతుంది. డబ్బు మార్కెట్ లో సమయంలో ఆదా చేసేందుకు చాలా బ్యాంకులు ముందుగానే బ్రోకర్ ఖాతాలో డబ్బు బదిలీ చేసేవాళ్ళు. తద్వారా బ్రోకర్ కు ఉత్తమ డీల్ లభించగానే ఆ డబ్బును మరో బ్యాంకుకు బదిలీ చేసి సెక్యూరిటీస్ ఇవ్వగలిగేవారు. ఇక్కడ హర్షద్ పెద్ద లోపాన్ని గమనించాడు. డీల్ ను ముగించే సమయం వచ్చేసరికి ఆయన షేర్లను అమ్మి ఆ లాభాన్ని తన వద్ద ఉంచుకున్నాడు. బ్యాంక్ ఆఫ్ కరెట్ లాంటి చిన్న బ్యాంకులకు లంచం ఇచ్చి నకిలీ బిఆర్లను తయారు చేయించసాగాడు. ఈ పరిస్థితిలో హర్షద్ బ్యాంకు నుండి రుణ డబ్బులను తీసుకొని నేరుగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవాడు. తరువాత బ్యాంక్ ఆఫ్ కరాట్ నుండి నకిలీ బిఆర్లను తయారు చేసి రుణమిచ్చిన బ్యాంకుకు ఇచ్చేవాడు. ఈ సందర్భంలో హర్షద్ బ్యాంకు నుండి రుణపు డబ్బు తీసుకొని దానిని నేరుగా స్టాక్ మార్కెట్ లో పెట్టేవాడు. హర్షద్ కరాట్ బ్యాంకు నుండి నకిలీ బిఆర్ తయారు చేసి రుణమిచ్చిన బ్యాంకుకి ఇచ్చేవాడు. ఈ విధంగా హర్షద్ కి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి ఇప్పటికీ ఎక్కువ డబ్బు లభించేది. 1990 నుండి 1992 మధ్య కాలంలో హర్షద్ ఈ డబ్బు ఉపయోగించి స్టాక్ మార్కెట్ ను ఆకాశానికి ఎత్తేశాడు. మే 1990లో సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్ల వద్ద ఉండగా ఏప్రిల్ 1992 నాటికి సెన్సెక్స్ దాదాపు 4500 పాయింట్లకు చేరుకుంది. అంటే 2 సంవత్సరాల లోపే 460% సాధించింది. హర్షద్ మెహత్ ఇష్టపడే స్టాక్ అయిన ఏసీసీ 10,000 రూపాయలను అధిగమించింది.
ఇది 300 కంటే ఎక్కువ నుండి పెరిగింది. అపోలో టైర్స్ ధర కూడా 10 రెట్లు పెరిగింది. మనుమానిక్ మరియు ఇతర బేర్ ద్వారా మార్కెట్ ను కిందకు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగినా కూడా మార్కెట్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు హర్షద్ దగ్గర మార్కెట్ ను పైకి తీసుకెళ్లడానికి డబ్బు సమపర్జనమైంది. డబ్బు చేతికి వచ్చిన వెంటనే హర్షద్ 15,000 చదరపు అడుగులు విలాసవంతమైన పెంట్ హౌస్ కొనుగోలు చేశాడు. 29 కార్లతో పాటు అందులో భారతదేశంలో మొదటి దిగుమతి చేయబడిన లెక్సస్ కార్ కూడా ఉండేది. ఇవన్నీ కాకుండా హర్షద్ కొత్త పేరు కూడా సంపాదించుకున్నాడు, ది బిగ్ బుల్. హర్షద్ ప్రభావం మార్కెట్ లో అంతగా పెరిగిపోయింది. ఆయన పెట్టుబడి పెట్టిన షేర్ ధర పెరుగుతూ ఉండేది. హర్షద్ మాజ్దా ఇండస్ట్రీ షేర్లను కొనుగోలు చేసినప్పుడు ఆ కంపెనీ షేర్ ధర పెరిగింది. కానీ మరో కంపెనీ స్వరాజ్ మాజ్దా కూడా తన షేర్ ధరలను పెంచడం ప్రారంభించింది. దీనికి కారణం ఆ కంపెనీ పేర్లలో మాజ్దా ఉండడం. హర్షద్ ఆ కంపెనీ షేర్లను కూడా కొనుగోలు చేశారని ప్రజలు భావించారు. మీడియా కూడా హర్షద్ ను ఒక పెద్ద మనిషిగా చూపించడం ప్రారంభించింది. బిజినెస్ ఇండియా, బిజినెస్ టుడే వంటి మ్యాగజైన్స్ కవర్లపై ఆయన కనిపించేవాడు. మీడియా ఆయన విలాసవంతమైన టెర్రస్ కార్ల కలెక్షన్ చూపించడంతో పాటు భారతదేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా కూడా ఆయనను ప్రదర్శించింది. కానీ ఈ డబ్బు, ఖ్యాతి, విజయాలు హర్షద్ తలపైకి ఎక్కిపోయాయి. తాను దేవుడనే భ్రమలోకి వెళ్లిపోయాడు. ఇంత విజయాన్ని సాధించినప్పటికీ ఆయన ఆగాలనే ఉద్దేశం లేకుండా ముందుకు సాగిపోయాడు. ఇన్ఫాక్ట్ ఆయన టార్గెట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, మిర్రర్ లించ్ అండ్ టాటా స్టీల్కో కంపెనీ కంటే ఎక్కువ ప్రాఫిట్స్ ఆర్జించడమే. కానీ డెస్టినీ మాత్రం అతని మీద వేరే ప్లాన్స్ ఉన్నాయి. త్వరలోనే అతను పెయిన్ఫుల్ డౌన్ ఫాల్ ని ఎదుర్కోబోతున్నాడు. 1991 లో ఆర్బీఐకి టిప్ వచ్చింది, డబ్బు మార్కెట్ లో బీఆర్ఎస్ దుర్వినియోగం జరుగుతుందని. అందుకే కొన్ని బ్యాంకుల మీద ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. అన్ని బ్యాంకులకు బీఆర్ల వినియోగంపై స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ జారీ చేసింది. అంటే ఫేక్ బీఆర్ఎస్ తో మనీ మార్కెట్ లో ఆపరేట్ చేయడం చాలా డిఫికల్ట్ అయింది. కానీ వీటన్ని తర్వాత కూడా డిసెంబర్ 1991 లో హర్షద్ ఎస్బీఐ నుండి 500 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆ డబ్బును స్టాక్ మార్కెట్ లో షేర్లు పంచి పెట్టడానికి పెట్టేశాడు. కానీ ఈసారి ఆయన ఫేక్ బీఆర్ఎస్ ను ఇతర బ్యాంకుల నుండి ఎస్బీఐకి ఇవ్వగలిగేవాడు కాదు. కాబట్టి ఎస్బీఐ రికార్డ్స్ ను మ్యానిపులేట్ చేసి సీనియర్ ఎస్బీఐ ఆఫీసర్లకు ఈ 500 కోట్ల రూపాయలు సెక్యూరిటీ గ్యాప్ గురించి తెలియకుండా ఉంచలేకపోయాడు. కానీ వీటన్నిటి తర్వాత కూడా ఏప్రిల్ 1992 లో ఎస్బీఐ అధికారులు తమ రికార్డులలో ఈ 500 కోట్ల రూపాయలు సెక్యూరిటీ గ్యాప్ ను గుర్తించారు. ఎస్బీఐ హర్షద్ ను ఎదుర్కొని డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. హర్షద్ కి ఈ మనీ చాలా అవసరం, సో దట్ హీ కెన్ కీప్ ద స్టాక్ మార్కెట్ అప్. కానీ టైం కి మనీ రిటర్న్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్బీఐ లీగల్ యాక్షన్ తీసుకుంటే ఆయన స్కామ్ మొత్తం ఎక్స్పోజ్ అవుతుందని. అశ్విన్ హర్షద్ కి తన స్టాక్స్ అమ్మి ఎస్బీఐ కి డబ్బు తిరిగి ఇవ్వాలని సలహా ఇచ్చాడు. కానీ హర్షద్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుండి తప్పించుకోవడానికి ఇది చేయాలనుకోవడం లేదు. హర్షద్ ఎస్బీఐ నుండి కొంత సమయం అడిగి మరో బ్యాంకుకు ఎన్హెచ్బి నుండి డబ్బు తీసుకుని ఎస్బీఐకి దశల వారీగా డబ్బు తిరిగి ఇవ్వడం ప్రారంభించాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ సుచేత దలాల్ ఈ కేసు గురించి తెలిసింది. 1992 ఏప్రిల్ 23న ఆమె ఫ్రంట్ పేజీ న్యూస్ లో 500 కోట్ల రూపాయలు ఎస్బీఐ ఖాతా నుండి కోల్పోవడంతో ఆ వెనుక బిగ్ బుల్ హర్షద్ మెహత్ చేతులున్నాయని వార్త ప్రచురించింది. ఈ ఎక్స్పోజ్ కారణంగా పార్లమెంట్ లో ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం ఆందోళన చెందింది మరియు హర్షద్ మీద ఆదాయపు పన్ను, ఆర్బీఐ మరియు సిబిఐ విచారణ ప్రారంభించాయి. ఒకదాని తర్వాత ఒకటి డబ్బు మార్కెట్ మరియు స్టాక్ మార్కెట్ లోని మొత్తం స్కామ్ బయటపడింది. దేశం మొత్తం షాక్ అయింది. బ్యాంకుల డబ్బులను ఉపయోగించి స్టాక్ మార్కెట్ ను ఎలా కృత్రిమంగా అంగీకరించాడో. ఈ ఎక్స్పోజ్ కారణంగా స్టాక్ మార్కెట్ లో తీవ్ర భయాందోళన ఏర్పడింది. హర్షద్ మెహత్ యొక్క షేర్లు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నాయి. కోట్ల కొద్ది రిటైల్ ఇన్వెస్టర్లు వారి నష్టాలను ఎదుర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ కరట్ మరియు మెట్రోపాలిట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుండి హర్షద్ నకిలీ బీఆర్ఎస్ తయారు చేశాడు. అటువంటి బ్యాంకులు వారి ఉద్యోగాలు కోల్పోయాయి. ఈ స్కామ్ పరిమాణం అంచనా వేసినప్పుడు అది 4,000 కోట్ల కంటే ఎక్కువ అని తెలిసింది. 1992 జూన్ 4న హర్షద్ మెహత్ మరియు అశ్విన్ మెహత్ ను అరెస్ట్ చేశారు. వారి ఆస్తులు, ఇల్లు, బ్యాంక్ ఖాతాలు మరియు కార్లను సీజ్ చేశారు. ఈ న్యాయ పోరాటం సంవత్సరాల పాటు కొనసాగింది. కానీ 2001 డిసెంబర్ లో
47 సంవత్సరాల వయసులో పోలీస్ కస్టడీలో తమ ఆఖరి శ్వాస విడిచారు. కానీ వారి మరణం తర్వాత కూడా ఈ కథ చాలా కాంట్రవర్షియల్ అయింది. కొంతమంది వారిని స్కామ్స్టర్ గా చూస్తారు. హర్షద్ మెహతా యొక్క స్టోరీ విన్నాక మీరేమనుకున్నారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో గైస్, టేక్ కేర్, బై బై.